అండి అందరికీ జేబీఎం ఈరోజు అక్టోబర్ 5 2024 అండి. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ 5 విజయదశమి పడిందండి. అదే రోజు మన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీని ప్రారంభించడం జరిగిందండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ చాలామందికి మంచి సర్వీసెస్ ఇచ్చాం. వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ మనం మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చిన దాంట్లో ఒక 60 to 70% అమ్మాం. అలాగే ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళకి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్కి ఏది సూటబుల్ ఆ ప్రాపర్టీ మనం కొనిపించడం జరిగింది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, సో మన కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి 2 years అయింది కాబట్టి కస్టమర్స్కి ఒక అవేర్నెస్ కల్పించాలండి. అంటే రియల్ ఎస్టేట్లో చాలామందికి ఎవరు ఏ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది తెలియక కొన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. అసలు ఎవరు ఏవేవి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ అది తక్కువ కాలంలో వస్తాయని దాని గురించి నేను చెప్తానండి. అసలు మనకి రియల్ ఎస్టేట్లో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి ముందు మామూలుగా చెప్తాను, తర్వాత దాన్ని కొంచెం డెప్త్గా వెళ్తాం, తర్వాత మీరే డిసైడ్ అవ్వండి అసలు నేను ఏ ప్రాపర్టీ నేను తీసుకోవాలనుకుంటాను. మీకు అసలు ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఈ వీడియో ఒకసారి కానీ చూస్తే మీకు మొత్తం 100% క్లారిటీ వస్తుందండి. అంటే ప్రాపర్టీ కొనే ముందు లీగల్గా ఏ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, ఏమైనా ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్టులు ఉందా లేదా, అసలు ఎల్పి అంటే ఏంటి, అలాగే మొత్తం దీనికి సంబంధించిన టెర్మినాలజీ అన్నీ మీకు చెప్పదలుచుకున్నాండి. అసలు మనకి రియల్ ఎస్టేట్లో ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయంటే, ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్ అండి, నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి, నెక్స్ట్ ఇండివిజువల్ హౌసెస్ అండి, నెక్స్ట్ విల్లాస్ అండి, తర్వాత మన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి, అలాగే ఫ్లాట్స్ గ్రూప్ హౌసెస్ అండి, అలాగే మనకి రెంటల్ ఇన్కమ్ కోసం కమర్షియల్ ప్రాపర్టీస్ అండి. సో వీటిల్ని కొనే ముందు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఆ ప్రాపర్టీకి లోన్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం ఈ స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఓపెన్ ప్లాట్స్ కదండి. అసలు ఓపెన్ ప్లాట్స్ అంటే ఏదైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమికి కింద మార్చి రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారులు అమ్ముతారండి. దానికి నాలా పర్మిషన్ ఉంటుంది. నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని పర్మిషన్ తీసుకొని మామూలుగా ఇప్పుడు పంట పొలాల్ని లేఅవుట్ల కింద వేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరా అంటే 4840 గజాలండి. సో అది మ్యాక్సిమం ఒక 50 to 45% మనకి ఆ రోడ్లు వేయడానికి కానీ డ్రైనేజీలకు కానీ సో అన్నిటికి ఎలక్ట్రిసిటీ పార్కులు దానికోసం పోతుంది. అసలు ఓపెన్ ప్లాట్స్లో 2 types ఉంటాయండి. ఒకటి మన రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ ఒక టైప్ ఉంటాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలా ఉంటాయండి. రెడీ టు కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ఒకటి మనకి డైరెక్ట్గా అందరికీ తెలిసింది ఉడా విఎంఆర్డి ప్లాట్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకోటి ఉడా పర్మిషన్తో వేసిన అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి, అలాగే నెక్స్ట్ డిటిసిపి లేఅవుట్స్ అండి, తర్వాత మనకి పంచాయతీ లేఅవుట్స్ అండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఉడా ప్రాపర్టీ గురించి చెప్తాను. అది రెడీ టు కన్స్ట్రక్షన్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి. సో ఇప్పుడు ఉడా ప్రాపర్టీస్లో మన అందరికీ తెలుసు, ఉడా అంతకుముందు 1978లో స్టార్ట్ చేశారు, మనకు ఒక చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది. అప్పటి నుంచి డైరెక్ట్గా ఉడా వాళ్ళే చాలా లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్లు వేసి చాలామంది అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు ఈ రోజులో మంచి రిటర్న్స్ వచ్చాయండి. మనకి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. మీకు అందరికీ వెల్ నోన్ నోటెడ్ ఏరియా ఎంవిపి అంటే మన విశాఖపట్నంలో మువ్వలవానిపాలెం, అది 290 ఎకరాల్లో 12 సెక్టార్ల కింద ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్ అండి అప్పట్లో. సో ఇప్పుడు చూడండి అది ఎలా డెవలప్ అయిందంటే ఏషియాలోనే లార్జెస్ట్ కాలనీ కింద తయారయ్యిందండి. అలాగే మీకు సీతందార్ తెలుసు, అది కూడా ఉడా వాళ్ళు వేసిన లేఅవుటే. అలాగే మీకు అందరికీ పాండురంగాపురం తెలుసు, లాసెన్స్ బేక్ కాలనీ తెలుసు, అలాగే మనకి మధురవాడ మిదిలాపూర్ ఉడా కాలనీ తెలుసు, కాపులోప్పాడ శాటిలైట్ టౌన్షిప్ తెలుసు, అలాగే ఇప్పుడు మనకు సుజాత నగర్ సైడు చిన్నముషడివాడ ఉడా కాలనీ ఉంటుంది, మనకి మురళీనగర్ తెలుసు, అది ఉడా లేఅవుటే. నెక్స్ట్ మాధవధార ఉడా వాళ్ళు డైరెక్ట్గా వేసిన లేఅవుట్ అండి. నెక్స్ట్ మర్రిపాలెం అది కూడా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్ అండి. అలాగే పెదగంట్యాడ అది ఉడా లేఅవుటే. మన విజయనగరం ఉడా కాలనీ ఉంది, అలాగే బావమెట్ట దగ్గర అది కూడా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్. అంటే మళ్ళీ ఇప్పుడు రఘు కాలేజ్ దగ్గర కూడా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్లు ఉన్నాయి. అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే, ఉడా వాళ్ళు అప్పట్లో డైరెక్ట్గా వాళ్ళే లేఅవుట్లు వేసి కస్టమర్లకి ఆక్షన్ల ద్వారా అమ్మేవారు. ఆ టైంలో అవన్నీ ఎవరైతే కొంచెం తెలివిగా ఆలోచించి కొనుక్కున్నారో ఇప్పుడు అన్నీ మీరు చూసారు కదండి. ఇప్పుడు సీతందార్ చూసుకోండి, బాలశాస్త్రి లేఅవుట్ చూడండి, మొత్తం అదంతా ఒక రకమైన కమర్షియల్ ఏరియాలో తయారైంది. ఏ సందులో చూసినా మొత్తం మీకు తెలిసిన అన్ని ఆఫీసులు అటువైపు ఉన్నాయి. అలాగే ఎంవిపి చూడండి, ఎంవిపిలో కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు పాండురంగపురం చూడండి ఎంత రిచ్గా ఉంటుందో, అలాగే లాసెన్స్ బేక్ కాలనీ.
సో అవన్నీ డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన ప్రాపర్టీస్. ఇప్పుడు అంతా మీకు విజయనగరం ఉడా కాలనీ చాలా బాగుంటుంది, పెదగంటేడ వారా ఉంటుంది. అంటే ఉడా వాళ్ళు అప్పుడు వేసిన లేఅవుట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు రెడీ టు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పటికి కూడా కొన్ని కన్స్ట్రక్షన్ మనకి కొన్ని సైట్లు వస్తున్నాయి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంటే ఉడా వాళ్ళు డైరెక్ట్ వేసిన ఒకటి ఉన్నాయండి. ఇప్పుడు ఉడానే ఇప్పుడు 2018లో విఎంఆర్డి కింద మారిందండి. అంటే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే మనకి మెట్రో సిటీ కింద తయారైంది. అంటే పాపులేషన్ కొంత ఉంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది, లైక్ తొడా ఉంటుంది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్. సో ఇది మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్, అదే గ్రేటర్ హైదరాబాద్ ఉంటుంది జిహెచ్ఎంసీ అలా. సో ఇప్పుడు మున్సిపాలిటీస్ ఎన్నో ఉంటాయి కదండి. సో అలాగే ఉడా పరిధిలోకి వచ్చేది అప్పట్లో అంటే మొత్తం దాని అంటే విస్తీర్ణం 5340 కిలోమీటర్లు. అంటే దాని మొత్తం రేడియస్ కాదు, దాని పరిధి ఎంత ఉందో మొత్తం దాని పరిధిలో మొత్తం అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే అంత ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి విఎంఆర్డి వచ్చేటప్పటికి మినిమం 7000 అలా 7000 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడు వచ్చి దాని తాలూకా భూములన్నీ అలాగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పదలుచుంది ఏంటంటే ఉడా వాళ్ళు వేసిన ప్రాపర్టీస్ ఒక టైపు, ఇది రెడీ టు కన్స్ట్రక్షన్. అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి డైరెక్ట్ ఉడా వాళ్ళు ఇప్పుడు తక్కువ వేస్తున్నారు, ఇప్పుడు పెద్దగా ఎక్కువ వేయట్లేదు. ఆల్రెడీ మనకి ఆనందపురం మండలం రామవరం అనే ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక లేఅవుట్ వేశారు, ఇంకా అంత డెవలప్ చేయలేదు. అలాగే మనకి ఫార్చ్యూన్ హిల్స్ అని చెప్పి రఘు కాలేజ్కి వెళ్తుంటే, రఘు కాలేజ్ దాటాక విజయనగరం వెళ్తుంటే అక్కడ కూడా ఉంది. సో ఉడా వాళ్ళు వేస్తున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ప్రైవేట్ లేఅవుట్ ఉడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ లేఅవుట్లు వేశారండి, అవి కూడా చాలా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మనకి సిటీలో చూసుకుంటే ప్రైవేట్ లేఅవుట్లు ఇది ఉడా పర్మిషన్ కాదు, కానీ ప్రైవేట్ లేఅవుట్ పంచాయతీ ప్రభుత్వం వేశారు. అప్పుడు మనకి ద్వారకా నగర్ ఉంది కదండి, అలాగే మనకి రామ ట్యాక్స్, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసిన లేఅవుట్లే. 444 గజాల బిట్లు వేశారు, అవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే మనకి ఎక్కువ ప్రైవేట్ లేఅవుట్లు ఎక్కడ ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఎక్కువ ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయండి. అంటే మన ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు సిటీ దాటిపోతే మనకి మధురవాడలో చాలా లేఅవుట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి మధురవాడ, పిఎంపాలెం, కొమ్మాది, పక్కనపాలెంలో చాలా ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ పనికి వస్తున్నాయి. అలాగే మనకి ఇటువైపు వెళ్ళాం అనుకోండి, కొత్త వలస వరకు మనకి సుజాత నగరు, చిన్నముషుడివాడ, పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, ఇక్కడ వరకు కూడా మనకి ఉడా వాళ్ళు ఉడా పర్మిషన్తో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చాలా, మీకు తెలిసిన ప్రైవేట్ కంపెనీలు అన్నీ లేఅవుట్లు వేస్తాయి. అలాగే ఇటుపక్క మనం చూసుకుంటే ఇప్పుడు అన్నిటి నుంచి అలా వెళ్తుంటే పరవాడ కానీ, అచ్యుతాపురం కానీ, అలాగే అనకాపల్లి, ఈ ఏరియాలో కూడా ప్రైవేట్ లేఅవుట్లు వేశారండి. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మీరు సిటీ నుంచి ఒక 50-60 కిలోమీటర్ల దూరం వెళ్ళి తక్కువ డబ్బులు తీసుకుంటే అవి బాగుంటాయి ప్రైవేట్ లేఅవుట్లు. ఇప్పుడు మనకి ఎక్కువ మంది ఇప్పుడు మనకి 2006, 2008, 2009 టైంలో ఒక రియల్ ఎస్టేట్ భూమి అనేది ఉండేదంట. సో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుంది, ఎందుకంటే మాకు డైలీ కాల్స్ వస్తాయి కదా. అప్పట్లో రోజుకి ఒక 10 కాల్స్ అలా వస్తాయి ఎంక్వైరీస్ కానీ, లేదా మా ప్రాపర్టీ అమ్మమని చెప్పి. ఇప్పుడు కనీసం రోజుకి ఒక 20-25 కాల్స్ వస్తున్నాయండి. అంటే ప్రాపర్టీ అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ఎలక్షన్ వరకు ఆగారు, అంటే గవర్నమెంట్ చేంజెస్ అయితే ఏంటి దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేద్దామని. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ ప్రాపర్టీలు అమ్ముతున్నారు, వాళ్ళు కొంటున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళు అంతకుముందు కొనుక్కున్న ప్రాపర్టీలు అమ్ముతున్నారు, ఇంక వేరే దగ్గర కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే నేను చెప్పదలిచేది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ ఉడా ఉంటుంది, డైరెక్ట్ ఉడా వేసింది ఒకటి, నెక్స్ట్ ఉడా అప్రూవల్ లేఅవుట్ ఒకటి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ ఎటువైపు చేస్తున్నారంటే ప్రైవేట్ లేఅవుట్లు కూడా. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 డిసెంబర్ కల్లా మొత్తం యాక్షన్ స్టార్ట్ అవుతుందంట, ఫ్లైట్లన్నీ ఎగరడం. కానీ కొంచెం లేట్ అయినా 2027 కొంచెం ఏప్రిల్కి అయినా మొత్తం పనులన్నీ అక్కడ కంప్లీట్ అయిపోతాయి. సో అక్కడ మనకేంటంటే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అది కానీ వర్క్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు మనకి మన ఎన్ఐడి దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది కదండి, ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా ఇంక ప్రజల కోసం యూజ్ చేయరు, ఓన్లీ సీఎంలు, రాష్ట్రపతులు, గవర్నర్లు వాళ్ళ కోసం యూజ్ చేస్తారు. అది కంప్లీట్గా నేవీ అండర్కి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే మనకి ఎన్ఏడి అంటేనే నేవల్ ఆర్మమెంట్ డిపో అండి, అంటే మొత్తం వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ జనాలకి ఉపయోగం లేదు. అంటే దానికి కొంతమంది
ఏరోప్లేన్ ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి, అలాగే పెద్ద పెద్ద విఐపీలు వచ్చే వాళ్ళకి ఉపయోగం. అంటే సేమ్ నేను చెప్పదలుచుంది ఏంటంటే, మనకి అన్నిటి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ లాగా అతి కొద్దిమంది విఐపీలకి అది పనికొస్తుంది. నెక్స్ట్ జనాలందరూ ఎయిర్పోర్టు భోగాపురం వెళ్ళాలి. సో ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో మాస్టర్ ప్లాన్లో 2041 మాస్టర్ ప్లాన్లో అటువైపు 250 ఫీట్ రోడ్ ఒక శాంక్షన్ అయ్యిందండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మొత్తం 4000 ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 4000లో ఫస్ట్ మన హైవే నుంచి వస్తే సౌరవెల్లికి ముందు మన ఆనవరం జంక్షన్ ఒకటి ఉంటుందండి. అటువైపు నుంచి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకోటి మనకి సౌరవెల్లి సన్రైజ్ విలేజ్ రిసార్ట్స్ ఉంటుంది. సో దాని పక్క నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ 250 ఫీట్ రోడ్ ఎక్కడంటే వస్తుంది, మనకి గమ్ సిటీ ఉంటుందండి, గూడుకోవలస. ఆ ఏరియాలో 250 రోడ్ అలాగా మనకి బీచ్ క్యారిడర్ కలుస్తుందండి. ఇప్పుడు తెన్నేటి పార్క్ నుంచి ఇలా బీచ్ నుంచి వస్తాం కదా, సో ఆ రోడ్డుకి కలుస్తుంది. ఇప్పుడు సాగర్మాల ప్రాజెక్ట్ కింద మొత్తం భారతదేశంలో ఉన్న పోర్టులన్నీ మన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో పోర్ట్ కనెక్టివిటీ కోసం సాగర్మాల ప్రాజెక్ట్ అని చెప్పి అది డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ తెన్నేటి పార్క్ నుంచి ఇటువైపు మన వెస్ట్ బెంగాల్ వరకు ఈ తీరం అంతా తూర్పు తీరం, ఇటుపక్క మనకి గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఈ ఈ ఈ రోడ్డు ఎక్కడంటే మనకి బావన్పాడు మూలపేట పోర్ట్ ఉంది కదా, సో దానికి అదొక లైన్ అలాగే అవుతుంది. ఆ రోడ్డు కంపల్సరీ పడుతుందండి. సో ఆ రోడ్డుకి ఈ మన నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ NH-16 ఉంది కదా, కోల్కతా టు చెన్నై, దాని నుంచి సబ్వేలు. సో అలాగే అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడంటే చేస్తున్నారు, భోగాపురం రేడియస్ ఒక 10 కిలోమీటర్ల పరిధిలో చాలామంది చేస్తున్నారండి. మెయిన్ ఆనందపురం మండలం, భీమిలి మండలం, డెంకాడ మండలం, భోగాపురం మండలం, పోస్పేటరేగ, పద్మనాభం, ఈ మండలాలందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం సిటీ లిమిట్స్, విజయనగరం సిటీ లిమిట్స్, మధురవాడ రూరల్ అండ్ అర్బను, మురళీనగరు, మాధవధార, సుజాత నగరు, కొత్త వలస వరకు ఇండివిజువల్ హౌస్ల కోసం వీళ్ళు కట్టుకుంటున్నారండి. సో ఓపెన్ ప్లాట్స్ నేను చెప్పేది ఏంటంటే, ఉడావి డైరెక్ట్ ఉడా వేసినవి, ఉడా అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇటుపక్క చెప్పాను కదా, పరవాడ అచ్యుతాపురం సైడ్ ఉన్నాయి. అంటే మొత్తం రేడియస్ అన్నింటిలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ప్రజెంట్ డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కువ జరుగుతుందో దానిపైన మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు భోగాపురం నిజంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, అన్ని కంపెనీలు ప్రజెంట్ ఉన్న రేటు కన్నా డబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే మొత్తం అంతా కంపెనీలన్నీ సిండికేట్ కాబట్టి. సో అక్కడే 250 ఫీట్ రోడ్ పడిందంటే ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మనకి 250 ఫీట్ రోడ్ అంటే ఇప్పుడు మనకి 100 ఫీట్ రోడ్ అంటారు కదా, మరి 80 ఫీట్ రోడ్ అంటే అంత పెద్దది ఉంది ఇక్కడ మన సిటీలో. అలాంటిది 250 అంటే దానికి 3 times ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు దాన్ని బట్టి దానికి ఆనుకొనే దగ్గరలో ఒబరాయ్ హోటల్ ఒకటి వస్తుందండి. అంటే మనకి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే డెవలప్ అవుతుంది. మనకి విశాఖపట్నం ఆల్రెడీ మొత్తం అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మనకి భూమార్గం రోడ్లు ఎక్కువ ఉన్నాయి, నేషనల్ హైవేస్. అలాగే మనకు అదృష్టం ఏంటంటే బీచ్ ఉండడం, మనకు షిప్పులు అన్నీ ఎక్కువ అవుతాయి. అలాగే ఇప్పుడు ఇంకోటి భోగాపురం కూడా వాయు మార్గం, అంటే మనకి కార్గోలు కూడా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యాక కార్గో కూడా ఉంది కాబట్టి ఆ సరౌండింగ్స్లో చాలా లాజిస్టిక్స్ వస్తాయి. అక్కడ చాలామంది ఒక 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు రైల్వే స్టేషన్లో పనిచేసిన వాళ్ళకి, రైల్వే హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళకి ఎంప్లాయీస్ కోసం అనుకోకుండా రైల్వే న్యూ కాలనీ అనేది ఆటోమేటిక్గా ఏర్పాటు అయిపోయింది. అంటే ఆల్రెడీ వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి, కానీ రైల్వే న్యూ కాలనీ అంటే మనకి ఏదైనా ఒక డెవలప్మెంట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అచ్యుతాపురం సైడ్ ఫార్మా ఎంప్లాయీస్ అక్కడ ఉండడం బట్టి చాలామంది ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో రెంట్లు కొంటున్నారు. సో మీరు కూడా అటుపక్క భోగాపురం సైడ్ తీసుకున్నా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కి. అంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అలాగే మీ సొంత ఊర్లు ఇటువైపు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఎస్కోడ్ సైడ్ అనుకోండి, అటువైపు కూడా చాలా కంపెనీలు వెంచర్లు వేశారు. సో మీరు కూడా అలాంటివి తీసుకోవచ్చు. సో ఓపెన్ ప్లాట్స్లో మనకి ఉడావి, అలాగే విఎంఆర్డి, అలాగే డైరెక్ట్ ఉడా వేసినవి, నెక్స్ట్ ఉడా అప్రూవ్డ్ లేఅవుట్స్, ప్రైవేట్ వేసిన చెప్పాను, అది మనకి ఉడా లేఅవుట్స్ అండి. నెక్స్ట్ ఇంకో లేఅవుట్ ఏంటంటే డిటిసిపి లేఅవుట్ అండి. అంటే అప్పట్లో మనకి ఉడాది లేకముందు డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, దాని మెయిన్ హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంగళగిరిలో ఉందండి. అంటే అంతకుముందు ఏంటంటే ఈ ఉడాది రాకముందు లేఅవుట్లు ఎవరైనా వెయ్యాలంటే పర్మిషన్ డిటిసిపి నుంచి తీసుకునేవారు.
సో మనకి పాత లేఅవుట్లు మీకు ఆల్రెడీ చెప్తాను చూడండి. ఇప్పుడు కొత్తవి కూడా మనకి ఇప్పుడు సన్ రే తెలుసు కదండి అందరికీ. సన్ రే విలేజ్ రిసార్ట్స్ అదొక లేఅవుట్. అలాగే సన్ రే బీచ్ ఫ్రంట్ అది డిటీసీపీఏ. మరి అంతకుముందు సబ్బవరం దగ్గర ఆదిత్య టౌన్షిప్ వాళ్ళు కూడా ఆదిత్య ప్రెసిడెన్సీ అని చెప్పి ప్రెసిడెన్సీ గ్రాండ్ అదొక 100 ఎకరాలు, అది డిటీసీపీఏ. అలాగే మనకి ఇప్పుడు అవనాం జంక్షన్ ఉంది కదండి, అవనాం జంక్షన్ నుంచి బీబీజీ కంపెనీ వాళ్ళు డిటీసీపీ వేశారు. అలాగే మనకి అవంతి కాలేజ్ బ్యాక్ సైడ్ చెప్పాడు వెళ్తుంటే చెప్పాడు సరౌండింగ్స్ అన్నీ సూర్య ప్రాపర్టీస్ కానీ బీబీజీ కానీ ఆర్కే కానీ అన్నీ డిటీసీపీ వెంచర్లే. అలాగే మనకి రేవిడి పద్మనాభం వెళ్ళే రూట్లో ఆర్కే వద్ద 200 ఎకరాస్ ఉంటుంది. అందులో కొంత డిటీసీపీ కొంత ఉడా చేశారు. సార్ నేను చెప్పదలుచుంది ఏంటంటే ఈ ఉడా రాకముందు పాత కంపెనీలన్నీ డిటీసీపీ అప్రూవల్ తీసుకొని లేఅవుట్లు వేస్తారు. అంటే నాన్స్ మాత్రం ఉడా అనుకోండి, మెయిన్ రోడ్ 60 feet ఉండాలి, ఇంటర్నల్ రోడ్ 40 feet రోడ్డు ఉండాలి. ఇది అనుకోండి, అప్పట్లో 40 feet మెయిన్ రోడ్డు ఉండాలి, 30 feet ఇంటర్నల్ రోడ్లు ఉండాలి, పార్కులకి ఇంత స్థలం ఉండాలి, డ్రైనేజ్ ఎలా ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉండాలి. సో ఒక్కొక్క రకమైన పర్మిషన్లు మారుతుంటాయి నామ్స్. సో అది మీకు ఉడా ప్రాపర్టీలు తీసుకున్న లోన్లు వస్తాయి, డిటీసీపీ తీసుకున్న లోన్లు వస్తాయి, మీకు ఇబ్బంది ఏం లేదండి. సో మీకు ఉడా చెప్పాను, డిటీసీ చెప్పాను. అంటే మనకు ఫస్ట్ టాపిక్ ఓపెన్ ప్లాట్స్లో ఉన్నాం. అందులో నెక్స్ట్ ఇంకో లేఅవుట్లు ఏంటంటే పంచాయతీ లేఅవుట్స్ అండి. పంచాయతీ లేఅవుట్స్ ఎక్కువ ఏంటంటే అప్పట్లో పంచాయతీ సిటీ లిమిట్స్లో కూడా వేసేవారు. మధురవాడలో కూడా చాలా లేఅవుట్లు పంచాయతీ లిమిట్లే, కానీ అక్కడ రోడ్డు 30 feet ఉన్నాయి అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ పంచాయతీ లేఅవుట్ని ఉడా కింద మార్చుకోవాలంటే ఎల్ఆర్ఎస్ అని ఉంటుందండి, లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అని చెప్పి మనకు ఉడా ఆఫీస్ ఉంది కదండి సిరిపురం. అక్కడికి వెళ్ళి మనం దాని ప్రొసీడింగ్స్ అన్ని దానికి కావాల్సిన గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో ఏం కడితే అంటే ఆ రోడ్డు మినిమం 30 feet రోడ్డు అంటే ఇప్పుడు నామ్స్ ప్రకారం ఆ రోడ్లు దాని లిమిట్స్ దాని నామ్స్ అన్నీ ఎప్పుడో సరిపోతే మీరు పంచాయతీ లేఅవుట్ను కూడా ఉడా కింద మార్చుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి దుర్గానగర్లో ఉండేది పంచాయతీ లేఅవుటే. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ సిటీ లిమిట్స్లో మనకి ద్వారకా నగర్, శ్రీనగర్ అన్నీ ప్రైవేట్ లేఅవుట్లు కాదు, అన్నీ పంచాయతీ తీసుకున్నారు. అప్పట్లో రోడ్లు కొన్ని 40 feet వేశారు, కొన్ని 30 feet వేశారు. కానీ ప్రజెంట్ పంచాయతీ లేఅవుట్లు ఎక్కువ ఎక్కడంటే వేస్తున్నారు, మనకి కొండ ప్రాంతాలు ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవరాపల్లి, కోటపాడు, అలాగే మనకి రావికంతం, చోడవరం మండలం, అలాగే పోస్పట్రాగర్ చివరి మండలాలు, రణస్థలం, శ్రీకాకుళం. అంటే వాళ్ళు పంచాయతీ లేఅవుట్లు ఏంటంటే మనకి తక్కువ అమౌంట్కి వాళ్ళు సైట్ కొంటారు, ఎకరాల్లో కొనేసి మొక్కల పెంపకం కాన్సెప్ట్ అండి. మనకి రెడ్ శాండ్లు, వైట్ శాండ్లు, టేక్ మొక్కలు, అలాగే మనకి జామ్ మొక్కలు, సపోటాలు, డ్రాగన్ ఫ్రూట్స్. అంటే అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు ఉడా లేఅవుట్లు కొనాలంటే మినిమం 25 లక్షలు 20 లక్షల నుంచి ఉంటాయి. అదే పంచాయతీ వాళ్ళు ప్లాంటేషన్ ప్రాజెక్ట్ లేఅవుట్ అంటే మినిమం మీ గజం ఒక 3,000 నుంచి దొరుకుతుంది, 2,000 కూడా 2,500 కూడా దొరుకుతుంది. అంటే 2,500 అంటే 100 గజాలు 2,50,000, అంటే 200 గజాలు 5 లక్షలు. అంటే 5 లక్షలకి మీరు ఒక సైట్ మీకు దొరుకుతుంది. ఇదేంటంటే మీరు గెస్ట్ హౌస్ పర్పస్ అయితే బాగుంటుందండి. అంటే మనకి దానిపైన ఎక్కువ రిటర్న్స్ రావు. ఆల్రెడీ నా దగ్గర కొంతమంది ఎస్కోట్ వెళ్ళే రూట్లో సంతపేట దగ్గర మార్లాపల్లి అని చెప్పి చాలా అక్కడ పంచాయతీ లేఅవుట్లు తీసుకున్నారు 2008లో. వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ వాల్యూ 300 ఉండేది, 1,800 తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ 3,000 ఉంది ప్రజెంట్ మార్కెట్. అంటే మీకు గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకొని పిల్లలతో వీకెండ్స్ వెళ్దాం అనుకుంటే అది బాగానే ఉంటుంది. అంతేగాని దాని మీద ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి 1800 కొనుక్కున్నది 3,000 అయిందంటే 1,200 పెరిగింది. ఎప్పుడు 16 years. సో 16 years వెయిట్ చేసినా ఎక్కువ రిటర్న్స్ రాలేదు. అంటే మీరు పంచాయతీ ప్రాపర్టీస్ తీసుకొని మీకు హై రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీ మనసులో ఏమి ఉండాలంటే ఓకే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కట్నం కింద ఇచ్చేటప్పుడు ఓకే 500 గజాలు మా అమ్మాయి పేరున అల్లుడి కట్నం కింద ఇచ్చారు అలాంటి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు సైట్లు మనం తీసుకోలేదు అనుకోండి, ఇప్పుడు తక్కువ డబ్బులు ఒక 20 లక్షలు ఉన్నాయి, ఓకే ఒక 1000 గజాలు కొనుక్కున్నాం. సో ఫ్యూచర్లో నేను ఒక చిన్న గెస్ట్ హౌస్ ఏదో కట్టుకొని ఏదో నెలకు ఒకసారి చిన్న షెడ్ అది వేసుకొని ఫ్యామిలీతో వెళ్ళి వచ్చేద్దాం. సో ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి పంచాయతీ బాగానే ఉంటుందండి. అంటే ఓపెన్ ప్లాట్స్లో రిటర్న్స్ రావాలంటే ఉడా ప్రాపర్టీస్ తీసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ డిటీసీపీ తీసుకోవాలి, మూడో ప్రయారిటీ పంచాయతీ. ఇవన్నీ లీగల్గా ఎలా చెక్ చేసుకోవాలనేది లాస్ట్లో చెప్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రొబిటీ లిస్టులో ఉందా లేదా, ఈ మీ భూములు ఎలా చూసుకోవాలి అన్నీ లాస్ట్లో చెప్తాను.
సో ఫస్ట్ మనకి తీసుకున్న సైట్స్లో ఓపెన్ ప్లాట్స్, ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో ఏ టైప్స్ ఉన్నాయో చెప్పాను కదా. నెక్స్ట్ టాపిక్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరు తీసుకోవాలంటే, మీ పర్పస్ నేనే సేంద్రీయ వ్యవసాయం చేద్దాం, దాన్ని సేంద్రీయ అంటే ఇప్పుడు మనకి చాలా ఇప్పుడు కూరగాయలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పండిస్తున్నారు కదా. ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ వేయడం వల్ల, కెమికల్స్ వల్ల కొంచెం ఆరోగ్యం పాడవుతుందని చెప్పి ఇప్పుడు బీరకాయలు కానీ వంకాయలు అన్నీ వాళ్ళే ల్యాండ్ కొనుక్కొని దగ్గరుండి మనుషులు పెట్టించుకొని టెక్నాలజీతోని డ్రిప్ ఇరిగేషను, వాటర్ సప్లై అంతా చేసుకొని, సో ఆ విధంగా ప్రాఫిట్ అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 2-3 ఎకరాలు తీసుకొని నేను పాడి పశువులు పెంచుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆవులు పెంచుకుందాం, అది డైరీ ఫామ్ కింద పెట్టుకుందాం, అలాగే గేదెలు పెంచుకుందాం, దాని వచ్చిన పాలు సిటీలోకి వచ్చి అమ్ముదాం. అంటే ఇప్పుడు కంట్రీ చికెన్ ఇలాంటివి ఉన్నాయి కదండి కాన్సెప్ట్, కంట్రీ మిల్క్. అంటే మనకు పల్లెటూరులో మన అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక 2-3 ఎకరాలు తీసుకొని మీకు వచ్చిన బడ్జెట్ మీరు సేంద్రీయ వ్యవసాయం చేద్దామన్నా, పాడి పెంచుకుందామన్నా, అంటే డైరీ ఫార్మ్స్కి, అలాగే కోళ్ళు పెంచుకుందామన్నా కోళ్ళ పెంపకం, అలాగే కొన్ని కౌజ్ బిట్టలు, అంటే అలాంటి వీటికి మీకు ఎంత ఏరియా సరిపోద్దో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకోవాలండి. సో ఆ కాన్సెప్ట్ ఉంటే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ బాగుంటుంది. అది కూడా కొంతమంది గెస్ట్ హౌస్ పర్పస్లు, ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకుందామని, ఎన్ఆర్ఐలు ఉంటారు, వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకుందాం, అలాగే చుట్టూ కాయగూరలు పెంచుకుందాం, ఒక గెస్ట్ హౌస్ ఉంచుదాం, అలాగే వీకెండ్లో వెళ్దాం. కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ హాయిగా ఉంటుంది, ఆక్సిజన్ అంతా ఎక్కువ సప్లై ఉంటుంది టైప్. ఆ టైప్ ఆఫ్ పీపుల్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటారు. అంటే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయంటే, మనకి బడ్జెట్లో మీరు ఇప్పుడు కొన్ని మండలాలు చెప్తారు. ఇప్పుడు ఆనందపురం మండలం, భోగాపురం మండలం, డెంకాడ, ఈ పోస్ట్పట్రాకి చాలా కాస్ట్ అండి. అంటే మినిమం ఇప్పుడు రోడ్డుకు ఆనుకొని మీరు తీసుకుందామంటే, ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ అంటే మీకు ₹1,00,00,000 కన్నా తక్కువకే 30 లక్షలకి 40 లక్షలు కూడా ఎకరం దొరికేది. ఇప్పుడు ఏంటంటే మాకు ఆల్రెడీ రీసేల్ వస్తాయి కదండి. ఆనందపురం హైవేకి ఆనుకొని వచ్చిన ఎకరాలు వస్తే పర్ ఎకరా కాస్ట్ 15 కోట్లు అండి. అంటే చూడండి, హైవే కానుకొని మీరు ఏదైనా పెద్ద బిజినెస్ పెడదామంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అలాగే ఇప్పుడు మా మధురవాడలో కూడా ఐటీ సెస్ దగ్గర ఒక 2 ఎకరాలు వచ్చిందండి, అది 33 కోట్లు చెప్తున్నారు. అంటే మీరు సిటీ లిమిట్స్లో హైవే కమర్షియల్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనకూడదు. మీరు కొంచెం దూరం, ఇప్పుడు భోగాపురం మండలం కూడా ఎక్కడ చూసినా మినిమం 4 కోట్లు. ఇప్పుడు భోగాపురం, డెంకాడ, పోస్పట్రాగ ఇవన్నీ చెప్పాను కదా, 4 కోట్లు. మీరు ఎకరాల్లో కావాలనుకుంటే తక్కువగా వచ్చేవి చోడవరం మండలం మీకు 5 లక్షలకి 10 లక్షలకి కూడా దొరుకుతాయి. అలా కొంచెం దూరం వెళ్తే దేవరాపల్లి సైడు, అలాగే వేపాడ మండలం, అలాగే గుమ్మకోట మండలం. అంటే మినిమం ఇప్పుడు అంటే అప్పట్లో 5 లక్షలు అలా ఉండేవి, ఇప్పుడు 20 లక్షలు. అప్పట్లో ఇచ్చాపురం కూడా 5 లక్షలు దొరికేవి, ఇప్పుడు అన్నీ 20 లక్షలు. అంటే మీకు కొంచెం ఎక్కడైతే మనకి కొండలు అలా ఉంటాయో, అంటే ట్రైబల్ ప్రాంతం కాదు కానీ ట్రైబల్ ప్రాంతం సరౌండింగ్ నియర్ బై మండలాలు, ఇప్పుడు మనకి గుమ్మకోట అది నెక్స్ట్ దాటితే అరకు, సో దాని ముందు మనం తీసుకోవచ్చు. పంచాయతీ ల్యాండ్లో ఉంటే అది తక్కువకి వస్తాయి 20 లక్షలకి అలా. అలాగే వేపాడ మండలం, అలాగే జామ మండలం, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇటువైపు గుర్ల మండలం, గరివిడి మండలం, చీపురుపల్లి, అంటే కొంచెం మీకు రీజనబుల్ ఒక 20-25 ల్యాక్స్లో ఎకరం దొరుకుతుందండి. సో మీరు ఇలాంటి కాన్సెప్ట్ మీకు చెప్పాను కదా, ఎవరైతే డైరీ ఫార్మ్స్ పెట్టుకుందాం, సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకున్నారో అగ్రికల్చర్ ల్యాండ్లు తీసుకోవచ్చండి. సో అది కూడా డాక్యుమెంట్ వెరిఫై ఎలా చేసుకోవాలో లాస్ట్లో చెప్తున్నాను, అన్నిటికి ఓపెన్ ప్లాట్స్ అన్నీ. నెక్స్ట్ ఓపెన్ ప్లాట్స్ అయిపోయింది, అగ్రికల్చర్ ల్యాండ్ అయిపోయింది. ఇండివిజువల్ హౌస్, మీరు ఇండివిజువల్ హౌసెస్ ఇప్పుడు మనకి సిటీలో ఎక్కడ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదండి, అయితే రీసేల్ వస్తాయి. ఇప్పుడు మనకి అక్కేపాలెం, లలితానగర్ కానీ, మధురనగర్ కానీ, అలాగే సీతందార్ కానీ, ఎంవిపి కానీ, అలాగే మధురవాడ కానీ, ఇవన్నీ రీసేల్ వస్తాయి. అంటే రీసేల్ మీరు ఏమైనా కొనుక్కుంటే చిన్న ఒక 10-15 లక్షలు పెట్టి రిపేర్ చేయించుకోవచ్చు. కానీ కొత్తగా అయితే ఇండివిజువల్ హౌసెస్ అయితే సిటీలో కట్టట్లేదు, ఓన్లీ ఫ్లాట్సే కడుతున్నారు, అపార్ట్మెంట్సే. సో సిటీ ఎక్కడంటే మనకి ఇండివిజువల్ హౌస్ కడుతున్నారు. మీరు ఇండివిజువల్ హౌస్లోనే ఉందాం అనుకున్న వాళ్ళు మనకి పెందుర్తి మండలం, అక్కడ పెందుర్తి మండలం జొత్తాడు ఉంది కదండి, అక్కడ ఇండివిజువల్ హౌసెస్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు సబ్బవరం సైడ్ కూడా కొంతమంది ఇండివిజువల్ హౌసెస్ స్టార్ట్ చేశారు. అంటే మన కొత్త వలస ఈ 3 మండలాల్లోనే ఇండివిజువల్ హౌసెస్ కొంచెం తక్కువ ల్యాండ్ తీసుకొని అది కొద్దిగా అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ మనకి ఇండివిజువల్ హౌసెస్ అంటే మనకు దొరకట్లేదు. మీరు ఇండివిజువల్ హౌసెస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే,
మై సజెషను, మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే హై రేంజ్ పీపుల్ అనుకుంటే సిటీ లిమిట్స్లో మనకు దొరుకుతున్నాయి. ఇప్పుడు ద్వారకా నగర్లో దొరుకుతున్నాయి, సీతందారు దొరుకుతున్నాయి, ఎంవీపీలు అంటే ఖాళీ సైట్లు కాకుండా ఆల్రెడీ అందులో పాతిళ్ళు ఉంటుంది, అది మీరు డిమాలిష్ చేసుకొని కట్టుకోవచ్చండి. అలాగే కొంచెం మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటే ఇప్పుడు మనకి ఇటువైపు మధురవాడ, కొమ్మాది, పియ్యంపాలెం, బక్కన్నపాలెం, ఇటువైపు మనకి సుజాత నగరు, చినముసుడువాడ, వేపగుంట, సో ఈ ఏరియాలో ప్లేసెస్ దొరుకుతున్నాయి. మంచి సైట్లు, ఉడా సైట్లు కానీ మీకు నచ్చిన సైట్ తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే గజం 50 నుంచి 75,000 మధురవాడ బెల్ట్లో ఉంది. ఇక్కడ కూడా 30 నుంచి 50,000 వరకు ఈ బెల్ట్లో ఉంది కొత్త వలస సైడ్. అంటే అచ్యుతాపురం సైడ్, అనకాపల్లి సైడ్ అది మీ చాయిస్ అనమాట. అంటే ఎక్కువ మంది అటువైపు అడగట్లేదు. అలాగే కొంతమంది ఇప్పుడు డెవలప్మెంట్ చూసి తగరపల్స్ ఉంది కదండి, తగరపల్స్ కూడా ఆనందపురం నుంచి తగరపల్స్ మధ్యలో కూడా సైట్లు ఉన్నాయి. మనకి హైవే నుంచి ఒక 1 km 2 km అటు ఇటు రైట్కి, ఇటుపక్క లెఫ్ట్కి ఒక 2 km, ఇటుపక్క భీమిలి వరకు సైట్లు కొన్ని రీజనబుల్ ప్రైజ్లో దొరుకుతున్నాయి. అంటే మినిమం మనకి 20 నుంచి 30,000 పెట్టుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ మీకు సైట్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే మినిమం 150 గజాలు, 200 గజాలు, 250, 300, సో అది మనకు అవైలబుల్ ఉంటుంది. మీరు సైట్ కొనుక్కొని తర్వాత మీకు అన్ని బ్యాంకు లోన్ వస్తాయి కాబట్టి మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు ఇండివిజువల్ హౌస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, పెందుర్తి, సబ్బవరం సైడు ఇటుపక్క మీకు నచ్చకపోతే మీరు మీ అనుకున్న ఏరియాలో మీకు చెప్తాను ఎక్కడెక్కడ మనకి ప్లేసెస్ ఉన్నాయి. అంటే అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది. ఒక 2-3 ఇయర్స్లో రెడీ టు కన్స్ట్రక్షన్, అంటే చుట్టుపక్కల ఇల్లులన్నీ ఉన్నాయి. సో నేను చెప్పదలిచేది ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ మనకి ఎక్కువ దొరకట్లేదు. మీరే సైట్ తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఆల్రెడీ పనోరామా హిల్స్ అని మధురవాడలో ఐడియా ఉంటుంది. అది మొత్తం మ్యాక్సిమం అయిపోయే, కొద్దిగా కొన్ని మనకి రీసేల్కి వస్తున్నాయి, కొంతమంది అమ్ముతున్నారు. సో విల్లా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు అక్కడ ఉన్నాయి. అలాగే మనకి పెందుర్తి మండలంలో జన చైతన్య వాళ్ళు చాలా విల్లాస్ కట్టారు. అలాగే ఓజా వ్యాలీ అని చెప్పి అదొక విల్లాస్ ఉన్నాయి. మళ్ళీ కాపులొప్పాడ విల్లాస్ అని ఉంది కదండి, మన హైవే నుంచి వెళ్తుంటే పరదేశపాలెంకి బోయపాలెం సిగ్నల్ ఉంటుంది కదా, సిగ్నల్ నుంచి రైట్ సైడ్ అలా చైతన్య, నారాయణ కాలేజీలు అన్నీ దాటుకొని వెళ్తే ఒక 3-4 కిలోమీటర్లు వెళ్తే విల్లాస్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. విల్లాస్ అక్కడ మొత్తం అన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో అక్కడ మనకి అవైలబుల్ ఉన్నదండి. అది అలాగెళ్తే ఒక 3-4 కిలోమీటర్లో బీచ్ వస్తుంది. మళ్ళీ ఆ విల్లాసం సరౌండింగ్స్లోనే మనకి సైట్లు ఉన్నాయి, మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఈ భీమిలి దొరతోట నుంచి భీమిలి వెళ్ళే రోడ్లో కూడా కొన్ని సైట్లు ఉన్నాయి. ఆల్రెడీ సైట్లో చుట్టూ ఇల్లులు ఉన్నాయి. సో అక్కడ కూడా ఫ్యూచర్లో విల్లాస్ వస్తాయని విల్లాస్ కడుతున్నారు కొన్ని ఈ దొరతోట రోడ్లో. మీరు మీ క్యాబ్ బోల్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, లేదు నేనే కట్టుకుందాం మీకు టేస్ట్ తగ్గట్టు అనుకుంటే మీరు అక్కడ కన్స్ట్రక్షన్ మీరు సైట్ తీసుకొని విల్లా టైప్లో మీరు కట్టుకోవచ్చు. అలాగే మీకు తగరపల్స్ చెప్పాను కదా, లెజెండ్ అని చెప్పి లెజెండ్ క్రెస్ట్ అని ఒకటి ఉంటుంది హైవే మీద, అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే లుంబిని ఎన్క్లేవ్, ఆ లేఅవుట్లో హార్మోని, ఆ లేఅవుట్లో కూడా విల్లాస్ ఉన్నాయి. అంటే విల్లాస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయని నేను చెప్పానండి. ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్లు, ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్, ఇది అయిపోయి నెక్స్ట్ వచ్చేటప్పటికి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఇది ఎవరు తీసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది అన్ని ఫెసిలిటీస్ కావాలి, ఇండోర్ జిమ్ ఉంటుంది, ఇండోర్ హాల్స్ ఉంటాయి, సినిమా హాల్స్, మొత్తం అన్నీ మనకు అన్ని కాల్ దగ్గర ఉంటాయి అనుకున్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నారు. ఇది కొంతమందికి నచ్చదు. మన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు అందరికీ తెలిసింది ఈనాడు దగ్గర ఆక్సిజన్ టవర్స్, చాలా ఎక్కువ ఫ్లోర్స్, ఒక 38 ఫ్లోర్స్ ఉంటాయి, మొత్తం గేటెడ్ కమ్యూనిటీ, అది బాగానే ఉంది. నెక్స్ట్ పెదవాళ్ళతేరు దగ్గర గాయత్రి టవర్స్, అది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. నెక్స్ట్ ఎక్కువ మందికి తెలిసేది హైవే నుంచి వస్తే ఎండాడ స్కైలైన్, అది గేటెడ్ కమ్యూనిటీ. ఆ పక్కనే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు స్కై పార్క్. అలా కొంచెం ముందుకెళ్తే ఎంకే గోల్డ్ కోస్ట్, అది గేటెడ్ కమ్యూనిటీ. అలా కొంచెం ముందుకెళ్తే ఎంవివి సిటీ అని, అది ఆల్రెడీ అందరికీ తెలుసు. అంటే ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయి కొనుక్కుంటున్నారు, కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు స్కై పార్క్ ఇది అనేది ఇంకా కొత్తగా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అవైలబుల్ ఉన్నాయి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి సాయిప్రియ గార్డెన్స్లో ఎంవివి అంటే ఎంకే కలిసి
ఒక పెద్దగా వేస్తున్నాడు. అది మనకి అవైలబుల్ ఉన్నాయి, మనం తీసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి గాయత్రి హాస్పిటల్ ఉన్నది కదండి. గాయత్రి హాస్పిటల్కి ఆపోజిట్లో కొంచెం ఓజోన్ వ్యాలీ అని చెప్పి ఉంటుంది ఒక లేఅవుట్. అది గోదావరి వేసిన లేఅవుటే, పెద్ద లేఅవుట్, మోర్ దెన్ 200 acres. అక్కడ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ అంటే తక్కువ బడ్జెట్లో 2 BHK కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎంవివి అండ్ ఎంకే వాళ్ళు. సో అంటే గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడున్నాయి, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయినా అపార్ట్మెంట్స్ అయినా మీకు డిప్రిషియేషన్ ఉంటుందండి, వాల్యూ. అంటే మీకు ఎక్కువ రిటర్న్స్ కోసం తీసుకోకూడదు. మీకు రిటర్న్స్ కావాలంటే ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్, భూమి వాల్యూ పెరిగిన కొలది పెరుగుతుంటుంది, ఓల్డ్ అయిన కొలది గోల్డ్. అంతేగాని మీరు ఫ్లాట్స్ మీరు ఉంటేనే తీసుకోవాలి, ఎదురు గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్స్ కానీ. అది మీరు ఉండకన్నా నేను తీసుకొని రెంటల్కి ఇచ్చేది అనుకుంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి చాలా రీసేల్ వస్తాయి కదా ఫ్లాట్స్, ఇంచుమించు ఒక 300 వరకు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అప్పట్లో తీసుకున్నారు, ఇప్పుడు ఎక్కడో జాబ్లో ఏవో వాళ్ళు రీసేల్ చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోతే ప్రజెంట్ జనాలు ఏంటంటే ఆలోచిస్తున్నారు, చాలామందికి ఫ్లాట్ విషయంలో రీసేల్ తీసుకోవడం నచ్చదు. తీసుకున్న ఒక 5-7 సంవత్సరాల లోపు ఫ్లాట్లే తీసుకుంటారు మెజారిటీ పీపుల్. మేము చూపిస్తాం కదా మా దగ్గరికి వచ్చినవి, 10 సంవత్సరాలు దాటినవి తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా ప్రజెంట్ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటే అంత కడుగుతుంది, ఎంత బంగారంతో ఇంటీరియర్ డిజైన్ చేసినా. సో వాళ్ళకి అది నచ్చట్లేదండి. సో మీరు అందుకనే ఫ్లాట్లు కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ మీరు ఉండడానికి అయితేనే తీసుకోవాలి, ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే తీసుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది, నెక్స్ట్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, గ్రూప్ హౌస్. ఈ 3 ఏంటంటే సేమ్ మనకి ఎక్కడెక్కడ సిటీ. ఇప్పుడు మన ఫస్ట్ స్టార్టింగ్ ఉడావాళ్ళు డైరెక్ట్ చేసిన ఉన్నాయి కదా మన ఓపెన్ ప్లాట్స్, అందులో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు సిటీ లిమిట్స్లో మనం చూసుకుంటే సీతందార్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఎంవీపీలు అవుతున్నాయి, బాలశాస్త్రి లేఅవుట్లు అవుతున్నాయి, అలాగే ద్వారకా నగర్లో అవుతున్నాయి, అక్కయ్యపాలెంలో అవుతున్నాయి, అలాగే మురళీనగర్, మాధవధార, సుజాత నగర్, చిన్నముసిడివాడ, మధురవాడ, పరదేశపాలెం, బోయిపాలెం, తగరపాల్స్ వరకు ఇదంతా అపార్ట్మెంట్ కల్చర్. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్. మీ బడ్జెట్ బట్టి మీరు సిటీలో మీ జాబ్ ఇక సిటీలో ఉంటే మీ సిటీ దగ్గరలో తీసుకోండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉంటుందండి. అంటే సిటీకి దూరంకి వెళ్ళిన కొలిది ఎస్ఎఫ్టీ కాస్ట్ తగ్గుతుంది, సిటీలో దగ్గర ఉండి కొలిది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పాండురంగపురం చూసుకున్నాం అనుకోండి, బీచ్కి దగ్గర అది మించుమించు 11,000 ఉంది ఎస్ఎఫ్టీ కాస్ట్. అలాగే నోవాటెల్ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అక్కడ కూడా సేమ్ 10,500 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంవీపీలో 9,000, 9,500, సీతంధార 8,500. అంటే అండర్ కన్స్ట్రక్షన్ కొన్ని తగ్గుతాయి. సో నేను చెప్పదలిచింది ఏంటంటే అపార్ట్మెంట్స్ మీరు ఉంటేనే దాన్ని తీసుకోండి, లేకపోతే అపార్ట్మెంట్ తీసుకోకండి. ఎక్కడో ఒక దగ్గర సైట్ కొనుక్కొని మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆ సైట్ అమ్ముకొని అపార్ట్మెంట్ తీసుకోండి. లేదనుకుంటే మీకు అక్కడ డబ్బులు పర్లేదు అనుకుంటే మీరే ఎక్కడైతే రెడీ టు కన్స్ట్రక్షన్ బాగుంటుందో ఇండివిజువల్ హౌస్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కమర్షియల్ ప్రాపర్టీస్ అండి. సో కమర్షియల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ డబ్బులతో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అంటే మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి రెంటల్. అప్పట్లో ఒక 30 years బ్యాక్స్ ఎక్కువ మంది మార్వాడీలు కానీ రాజస్థాన్ చౌదరీస్ కానీ చాలామంది ఇప్పుడు సిటీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కయ్యపాలెం చూసాం అనుకోండి, లెఫ్ట్ రైట్, శంకరమఠం లెఫ్ట్ రైట్, అంటే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నవన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటారండి. అవి కన్స్ట్రక్షన్ అప్పట్లో చేస్తారు, రెంట్లకు ఇచ్చేస్తున్నారు, లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనకి కమర్షియల్ మీరు ఇప్పట్లోని కమర్షియల్ అంటే ఇవి కొన్నాం, మీ బడ్జెట్ ఎక్కువ డబ్బులు ఉంటేనే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంచుమించు నా దగ్గర కొన్ని ఉన్నాయి. లాసన్స్ బేగ్ కాలనీలో కమర్షియల్ 12 కోట్లు, అలాగే మన సీతంధారలో కమర్షియల్ ఒక 6-7 కోట్లు. అంటే రెంట్లు కూడా ఒక 5-6 లక్షలు వస్తాయి. అంటే మీ బడ్జెట్ చూసుకో. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఇప్పుడు నాకు 100 గజాల్లో కమర్షియల్ కావాలి, నా దగ్గర ₹1,00,00,000, 2 కోట్లు అంటే ₹1,00,00,000, 2 కోట్లు నిజంగా మనకి ఎక్కువే. కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అది సరిపోవట్లేదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మధురవాడలో ఒక 100 గజాలు మినిమం 75,000 వేసుకుంటే 75 లక్షలకు 100 గజాలు వస్తుంది. అంటే చూసుకోండి, ₹1,00,00,000కి మీకు ఎక్కువ రావట్లేదు. ఒక 130 గజాలు 140 గజాలు వస్తుంది. అంటే సైట్ అంత కాస్ట్ అవుతుంది. అలాంటిది సిటీలో కమర్షియల్ అనుకోండి, ఇప్పుడు మనకి సిరిపురం విఐపి రోడ్ అంటే మినిమం 3 లక్షలు ఉందండి గజం. సో ఆ బడ్జెట్ అంటే చూసుకోవాలి మీరు, దానికి క్యాపబిలిటీ ఉందా లేదా అనేది.
అలాగే నా సజెషన్ ఏంటంటే ఇప్పట్లో కొంచెం కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం సిటీకి కొంచెం దూరం వెళ్ళాలి. ఇప్పుడు మనకి విజయనగరం రోడ్లో ఉన్నాయా, అది కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. కమర్షియల్ రోడ్డు కానుకొని సైట్లు వస్తున్నాయి, అంటే మించి ఒక 30-40 వేలకి దొరుకుతుంది. అది మీరు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏవి కన్స్ట్రక్షన్ రాలేదు, కానీ ఫ్యూచర్లో ఆ రోడ్డు బంగారం అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి హైవే నుంచి అక్కివరం రోడ్ ఒకటి ఉందండి, 100 ఫీట్ రోడ్డు. దానికి ఆనుకొని కూడా మనకి లేఅవుట్లు ఉన్నాయి. అందులో కమర్షియల్ ఉన్నాయి, 3 రోడ్ కార్నర్ అని, రోడ్డు కానుకొని, అలాగే సెంట్రల్లో కూడా ఉన్నాయి. అది కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు భోగాపురం 250 ఫీట్ రోడ్డు పడుతుంది కదా, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం లెఫ్ట్ రైట్ కొన్ని లేఅవుట్లు ఉన్నాయి, కొన్ని అందుబాటులో ఉన్నాయి. అది కూడా మీరు తీసుకోవచ్చు. అంటే కమర్షియల్ మీరు సిటీల్లో కొనలేరు, కానీ అది మీరు మెయిన్ రోడ్డు కానుకొని మీరు ఎంత దూరం వెళ్ళినా, ఇప్పుడు కాదు ఒక 5-10 సంవత్సరాల తర్వాత అయినా ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అని ఊహించుకొని ఎంక్వైరీ చేసుకొని మాస్టర్ ప్లాన్లు అన్నీ చూసుకొని అది మనం కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకుంటే బెటర్ అండి. సో ఇప్పుడు నేను మీకు అవేర్నెస్ కోసం ఓపెన్ ప్లాట్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, కన్స్ట్రక్షన్ ఏంటి చెప్పాను, నెక్స్ట్ ఓపెన్ ప్లాట్స్ టైప్ చెప్పాను, నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ చెప్పాను, నెక్స్ట్ ఇండివిజువల్ హౌసెస్ చెప్పాను, నెక్స్ట్ విల్లాస్ చెప్పాను, నెక్స్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ చెప్పాను, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, గ్రూప్ హౌస్ చెప్పాను, నెక్స్ట్ కమర్షియల్ ప్రాపర్టీ. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అది చాలా మెయిన్ అండి. ఇప్పుడు మీకు ప్రాపర్టీ ఇప్పుడు ఎందుకంటే మా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు మేము మ్యాక్సిమం మీకు ఎప్పుడూ అన్యాయం చేయం. అంటే మాకు ఇప్పుడు లక్షల్లో కమిషన్ 1%, 2% వస్తుందని చెప్పి మిమ్మల్ని 1-2 కోట్లు మిమ్మల్ని రిస్క్లో పెట్టాం. కానీ మీరు యాజ్ ఎ ఓనర్గా మీరు ముందు వెరిఫై చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్ మీరు తీసుకుంటే మనకు ఓడా ప్రాపర్టీ అయితే ఎల్పి నెంబర్ ఉంటుంది. ఎల్పి అంటే లేఅవుట్ పర్మిషన్. లేఅవుట్ పర్మిషన్ రాకుండా మీరు ఓపెన్ ప్లాట్స్ తీసుకోకండి. ఎందుకంటే పర్మిషన్ రాలేదనుకోండి, తర్వాత మీరు డబ్బులు కట్టినా ఆ కంపెనీ వాళ్ళు లేఅవుట్ పర్మిషన్ ఇవ్వలేదు, రైతులకి ఈ గొడవలు ఉన్నాయని చెప్తే అది మీకు ప్రాబ్లం. సో ఎల్పి వచ్చిన తర్వాతే మీరు ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్ అనుకోండి, ఎల్పి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉడా కానీ విఎంఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ అనే వెబ్సైట్లో కొడితే మొత్తం 1978 వరకు, ఇప్పుడు 2023 వరకు ఎల్పి ఫర్ ఎగ్జాంపుల్ 84/2015 ఉన్నదనుకోండి, ఫోన్లో విఎంఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ అని కొడితే మొత్తం లిస్ట్ వస్తుంది. ముందు ఇయర్ కనబడుతుంది, 2015 కొడతారు. 2015లో ఏ లేఅవుట్లో 100-200 వేసి ఉంటారు. అక్కడ 15 కొడితే మ్యాప్ అంతా వస్తుంది మనకి, అంటే లేఅవుట్ మ్యాప్ అంతా వస్తుంది. ఓకే, ఈ ఎల్పి అంటే ఉడా దగ్గర పర్మిషన్ తీసుకొని వేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఓపెన్ ప్లాట్స్ అలాంటివి తీసుకోవచ్చు. అంటే ఓపెన్ ప్లాట్స్ చెక్ చేసుకోవడానికి ఎల్పి నెంబరు. అలాగే అది చెక్ చేసుకున్నా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి వెళ్ళి, అంటే అది ఏ పరిధిలోకి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మధురవాడ సబ్ రిజిస్టర్ ఎస్ఆర్ఓ, లేక భీమిలి ఎస్ఆర్ఓ, ఆనందపురం ఎస్ఆర్ఓ, భోగపురం ఎస్ఆర్ఓ, అంటే కొత్త వలస ఎస్ఆర్ఓ, అంటే అది ఏ జ్యూరిస్డిక్షన్లో వస్తే దాని దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ప్రాపర్టీ మేము తీసుకుంటున్నాం, సో దీనికి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, సో వాళ్ళు ఎంక్వైరీ చేయాలండి. అంటే ఓపెన్ ప్లాట్స్ వచ్చేటప్పటికి ఉడా ఆఫీస్లో ఎంక్వైరీ చేసుకోవాలి, ఎస్ఆర్ఓలో ఎంక్వైరీ చేసుకోవాలి. అలాగే మీకు తెలిసిన లాయర్లు, ఇప్పుడు చాలామంది లీగల్ ఒపీనియన్ బ్యాంక్లో ఉంటున్నారు లాయర్స్, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అంటే ప్రాపర్టీస్ కోసం లీగల్ ఒపీనియన్ ఇచ్చే లాయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అది ఓపెన్ ప్లాట్స్ విషయంకి వస్తే అదే ఉడా అలాగే చూసుకోవాలి, విఎంఆర్డి అలాగే చూసుకోవాలి, డిటీసీ అలాగే చూసుకోవాలి. పంచాయతీకి వచ్చేటప్పటికి పంచాయతీ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఒకటే ప్రొసీజర్. మనకి పంచాయతీ ప్లాట్స్ ఏంటంటే మినిమం 10 సెంట్ల కన్నా తక్కువ ఉంటే గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మోర్ దెన్ 10 సెంట్స్ ఉంటే సెంట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు, 50 సెంట్లు 60 సెంట్లు అలా. సో దానికి ఏంటంటే ఈ ప్రొసీజర్ మీరు పంచాయతీ లేఅవుట్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్లు తీసుకునే ముందు మీరు ఎక్కడైతే కొనుక్కుంటున్నారో ఆ ఊరు విఆర్ఓ అని కలాలి. సో ఆ విఆర్ఓ, సార్ ఈ ప్రాపర్టీ తీసుకుంటున్నాం, ఇదేంటి సార్, దీనికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ, ఇదంతా పక్కాగా ఉందా లేదా, ఏమైనా గొడవలు ఉన్నాయా అది కనుక్కోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎఫ్సిఓ అని ఉంటుంది, ఫైనాన్స్ చెక్ ఆపరేషన్. సో ఇతని పేరు మీద ఉందా లేక వేరే వాళ్ళ ప్రాపర్టీ ఇతను ఏమైనా అమ్ముతున్నారా అంటే, మన ఫోన్లోనైతే మీ భూమో యాప్ ఉంటుందండి. మన ఏ ప్రాపర్టీ అయినా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ పంచాయతీ లేఅవుట్లు కానీ తీసుకునేటప్పుడు 1B అడంగలు అది చెక్ చేసుకోవాలి.
అలాగే ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి మీ భూమి యాప్లో ఉంటుంది. నెక్స్ట్ rs.ap.gov.in అదొక వెబ్సైట్ ఉంటుంది. అది మనకు మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ తెలుసుకున్నప్పుడు చెప్తాను. అందులోనూ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంటుంది. అంటే 22A అని చెప్పి, అంటే గవర్నమెంట్ భూములన్నీ 22Aలో పెడతారు. సో అందులో ఉందా లేదో చెక్ చేసుకోవాలి. మీరు ఉడా ప్రాపర్టీస్ తీసుకున్నా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదో చూసుకోవాలి. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకున్నా ఇది ప్రొహిబిటెడ్. మన ఫోన్లో rs.ap.gov.in కొడితే అదంతా వస్తుంది. ప్రొహిబిటెడ్ లిస్టు, సెలెక్ట్ విలేజ్, సెలెక్ట్ మండల్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, అలాగే గవర్నమెంట్ వాల్యూ కూడా అగ్రికల్చర్ ల్యాండ్సా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్సా, సో అది ఏ మండలం, ఏ విలేజ్, ఏ జిల్లా అలా కొడితే గవర్నమెంట్ వాల్యూ కూడా ఓపెన్ అవుతుందండి. సో మనకి 1B అడంగల్, అలాగే ఎస్ఏ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ ఉంటుందండి. SFA ఎంఆర్ ఆప్షన్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. FCO ఫైనల్ చెక్ ఆపరేషను, సో అది కూడా చెక్ చేసుకోవాలి. అంటే అలా చెక్ అవన్నీ ఎంఆర్ఓని, విఆర్ఓని, ఆర్ఐని అందరిని కనుక్కొని నెక్స్ట్ లీగల్ ఒపీనియన్కి వెళ్ళి లాయర్ దగ్గరికి దీని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ ప్రాపర్టీ నేను తీసుకోవచ్చా లేదా అనేది చెక్ చేసుకొని మీరు తీసుకోవాలి అగ్రికల్చర్ ల్యాండ్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఇప్పుడు మా గవర్నమెంట్ వాల్యూ ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పాను కదా rs.ap.gov.in వెబ్సైట్లో అది ఓపెన్ చేసిన వెంటనే ఇలా పక్కనే సైడ్ ఉంటుంది, సెర్చ్ లాగా ఒక బోతద్దంలాగా ఒకటి ఉంటుందండి. దాన్ని క్లిక్ చేశారనుకోండి, సెలెక్ట్ విలేజ్ అంటే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చరల్, మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే నాన్ అగ్రికల్చర్ కొడతాం, వ్యవసాయ భూములు అయితే అగ్రికల్చర్ కొడతాం. సెలెక్ట్ విలేజ్, సెలెక్ట్ మండల్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ కొట్టిన వెంటనే మొత్తం డోర్ నెంబర్ వైజ్ వచ్చేస్తాయి. అలాగే ఈసీ కూడా ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ కూడా ఫోన్లో చూసుకోవచ్చు. ఫోన్లో లేకపోతే మీకు మీ సేవలో ఓపెన్ అవుతుంది, సచివాలయంలో కూడా ఓపెన్ అవుతుంది. సో గవర్నమెంట్ వాల్యూ అలా అంటే మీరు ప్రాపర్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు 20,000 ఉందనుకోండి, అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 4,000, 5,000. కొన్ని ప్రాపర్టీస్ గవర్నమెంట్ వాల్యూ 22,000 ఉంటే మార్కెట్ వాల్యూ కూడా 23,000 ఉంటుంది, అంటే పెద్ద పెరగదు. అంటే గవర్నమెంట్ వాల్యూ ఎప్పుడైనా ఎక్కువ ఉందంటే మీకు ఆల్రెడీ దానిపైన రేపు పొద్దున్న మార్ట్గేజ్ పెట్టుకున్నా మీకు ఎక్కువ లోన్ వస్తుంది. అంటే మీకు అవసరానికి డబ్బులు లేకపోతే దాన్ని మార్ట్గేజ్ పెట్టుకోవచ్చు. సో మార్ట్గేజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. రేపు పొద్దున వేరంగా గవర్నమెంట్ వాల్యూ పెరిగిందంటే మీ ఆల్రెడీ మీ ప్రాపర్టీ మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తుందని, అంటే గవర్నమెంట్ వాల్యూ అలా తెలుసుకోవాలండి. ప్రొహిబిటెడ్ లిస్ట్ ప్రాపర్టీ కూడా చెప్పాను కదా 22Aలో ఉంది, సేమ్ అదే వెబ్సైట్ rs.ap.gov.in ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి ఉంటుంది. సెలెక్ట్ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అది కొడితే ప్రొహిబిటెడ్ లిస్ట్. అని మీ ప్రాపర్టీ కొనుక్కో ముందు ఈ లేఅవుట్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా. అలాగే అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా 22Aలో ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోన్ ప్రాసెస్ మీరు ప్రాపర్టీ కొనుక్కునే ముందు మీకు హౌసెస్కి వస్తుంది లోను, ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్కి వస్తుంది, అలాగే ఓపెన్ ప్లాట్స్ మీరు మార్ట్గేజ్ వస్తుంది, నెక్స్ట్ పర్చేసింగ్ లోన్ వస్తుంది, అలాగే మీకు ఫ్లాట్ పర్చేసింగ్ లోన్ వస్తుంది. సో మీకు తెలిసిన బ్యాంకర్స్ అది ఆ ప్రాజెక్టు ఏ బ్యాంక్ దగ్గర అప్రూవల్ ఉందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ అనుకోండి, ICICI కానీ HDFC కానీ టాటా ఏదో ఉంటుంది కదా, దాంట్లో అప్రూవల్ ఉంటే వాళ్ళతో మీరు అప్రోచ్ అయితే లోన్ ప్రాసెస్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఎన్ని రోజుల్లో లోన్ పడుతుంది, నా పే స్కేల్ ఎంత, సో దాని గురించి మీరు తీసుకోవాలి. అలాగే మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ప్రాపర్టీ కరెక్ట్గా ఉంటే లోన్ ఇస్తారు. అది పంచాయతీ ల్యాండ్లకి లోన్ రాదు, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మీకు లోన్ రాదండి. సో ఇవన్నీ చూసుకొని, ఎందుకంటే మీరు ప్రాపర్టీ లైఫ్లోనూ చాలా ఏదో 1-2 సార్లు కొనగలుగుతారు కాబట్టి మీరు చాలా 1కి 100 సార్లు ఆలోచించుకొని నాకు ఏ ప్రాపర్టీ సూటబుల్, సో ఆ ప్రాపర్టీ తీసుకుంటే బెటర్. అంటే మీ పర్పస్, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే అదొక రకం, మీ పేరెంట్స్ కోసం తీసుకుందాం అంటే గేటెడ్ కమ్యూనిటీ. అలాగే కొంచెం నేను లగ్జరియస్గా ఉందాం అనుకుంటే ఇండివిజువల్ హౌసెస్ కానీ అలాగే విల్లాస్ కానీ, అంటే మీ పర్పస్ బట్టి మీరు తీసుకోవాలండి. తీసుకునే ముందు మీకు చెప్పాను కదా, మీది కోట్లు లక్షలతో ఈ బిజినెస్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం లీగల్గా ఖచ్చితంగా చూసుకోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే విఆర్ఓలు, ఎంఆర్ఓలు, అలాగే లాయర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ప్లాట్స్ అయితే వడా దగ్గర, SRO దగ్గర. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు చాలా విధంగా లాభ పొందుతారు. ఎవరి దగ్గర మోసపోకండి. సో ఇప్పుడు
ఇది నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నా కన్సల్టెన్సీ పెట్టి 2 ఇయర్స్ అయింది. మన దగ్గర రీసేల్ ప్రాపర్టీస్ చాలామంది వస్తున్నాయి. అంటే కొంతమంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్రాపర్టీ నేను అమ్మలేకపోతున్నా. అంటే వాళ్ళు తెలియక ఎక్కడో అటువైపు అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయని చెప్పి కొన్ని పంచాయతీ లేఅవుట్లు తీసుకున్నారు. ఇప్పుడు 1800 కొని ఇప్పుడు 7,000కి 8,000కి అమ్మమంటే అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, మా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కమిషన్ బేస్డ్ కాబట్టి మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తే మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది. అలాగని చెప్పి అక్కడ గవర్నమెంట్ మార్కెట్ లేని వాల్యూని మేము అమ్మలేము. ఎందుకంటే జనాలు కూడా ఒకటికి 10 రకాలు ఒక ప్రాపర్టీ చూసారంటే 10 రకాలుగా ఎంక్వైరీ చేస్తారు. సో అందరినీ కనుక్కుంటారు అక్కడ రేట్ ఎంత ఉంది. నేను ఎక్కువ చెప్పినా నా క్రెడిబిలిటీ పోద్ది, తక్కువ చెప్పినా ఇదేంటి అంత వాల్యూ ఉన్నది, ఇది తక్కువ చెప్పాడు హరి అని చెప్తారు. అందుకని మీరు ఒకటికి 10 రకాలుగా ఆలోచించి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్టడీస్ కోసం, వాళ్ళ మ్యారేజెస్ కోసం మీరు ఈ ప్రపంచంలో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అపర కుబేర్ల కింద ఉన్నారండి. మిగతా ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కానీ, మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ అంత రిటర్న్స్ రావు. ఇప్పుడు ఏ కంట్రీ చూసుకున్నా ఇప్పుడు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదండి, డీమార్ట్లు కానీ, కేఎఫ్సీలు కానీ, వీళ్ళందరూ ఆ బిజినెస్ కోసం అది పెట్టలేదు. ఆ ల్యాండ్ను కాపాడుకోవడం కోసం అక్కడ ఒక షాపింగ్ మాల్లో కట్టి అంటే అదొక అసెట్, ఈ రెంటల్ ఇన్కమ్ కోసం. కేఎఫ్సీ కూడా అంతే. వీళ్ళంతా మళ్ళీ డిఎల్ఎఫ్ మీరు అన్నీ చూస్తుంటే ప్రపంచ కుబేర్లు. ఇప్పుడు అంతకుముందు అమెరికా చేసి డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ టైకోన్. అంటే చూసుకోండి, అంటే రియల్ ఎస్టేట్లోనే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీ ప్రాపర్టీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే కన్నా మీ అమౌంట్ని ఇలాంటిది ఎక్కడో ఒక దగ్గర మంచి సైట్, మంచి ఇప్పుడు మనం అంటే గవర్నమెంట్ ఆదాయ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. మీరు గూగుల్లో చెక్ చేస్తే ఫస్ట్ నా పేరు వస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రియల్టర్స్ ఇన్ విశాఖపట్నం కానీ, లేక మీడియేటర్స్ కానీ, బ్రోకర్స్ కానీ మీరు నచ్చింది కొట్టుకున్నా మన రివ్యూస్ అన్నీ బాగున్నాయి. మన దగ్గర కొనుక్కున్న కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్, టెస్టిమోనియల్ వీడియోస్ ఉంటాయి. వాళ్ళు రాసిన రివ్యూస్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ మంది, ఇప్పుడు ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకోకన్నా వాళ్ళ అవకాశం ఎక్కడుంటే 10 లక్షలు వస్తే 10 లక్షలు కొంటున్నారు, 20 ఉంటే 20 లక్షలు, 30 ఉంటే 30 లక్షలు. అలా కొనుక్కొని ఒక 10 ఇయర్స్ మినిమం వెయిట్ చేయగలిగితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. సో ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తున్నా, మీరు ఇప్పుడు ప్రాపర్టీ నా దగ్గర కానీ, మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరి దగ్గర కొనుక్కోండి. మీరు ఖచ్చితంగా వాళ్ళని నమ్మండి. మీరు 10-15 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరే చెప్పుకుంటారు, అబ్బాయి అప్పుడు చెప్పాడు నేను కొన్నాను, ఈరోజు నాకు మంచి అసెట్ వచ్చిందని. అలాగే అతని దగ్గర మరొక 10 కొంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కునే ముందు ఈ వీడియో ఒక్కసారి చూసి మీరు డిసిషన్ తీసుకుంటే చాలా మంచిదండి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమ్.